సమ్ షాకింగ్ ఫ్యాక్ట్స్. రోజుకి 68,000 మొబైల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటే 13 మిలియన్ల ఫోన్స్ మనం పడేస్తున్నాం. ఇక గార్మెంట్ ఇండస్ట్రీ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క కంపెనీ ఎన్ని రకాల డిజైన్స్ తో వస్తుందో తెలుసా? గ్యాప్ 12,000 డిజైన్స్ తో వస్తుంది, H&M 25,000, జారా 36,000, ఇంకో కంపెనీ అయితే ఏకంగా 1.3 మిలియన్ డిజైన్స్ తో వస్తుంది. ఈ రకంగా గార్మెంట్ ఇండస్ట్రీ ఒక గంటలో 1,90,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ప్లాస్టిక్ విషయానికి వచ్చేసరికి సెకండ్ కి 12 టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నాం. జస్ట్ సెకండ్ ఏం డిటర్మైన్ చేస్తుంది అంటే మన బయింగ్ బిహేవియర్ ని, మన ఇంపల్సివ్ చాయిసెస్ ని ఇది డిటర్మైన్ చేస్తుంది. ఇది వేరే రకంగా చెప్పాలంటే కార్పొరేట్స్ కానీ బ్రాండ్స్ కానీ వాళ్ళ ప్రొడక్షన్ మనం కొనడానికి ఎలా ఎంకరేజ్ చేస్తున్నాయి, ఎలా మోటివేట్ చేస్తున్నాయి అని చెప్పి మనకు ఈ పైన ఫ్యాక్ట్స్ అని కూడా డిటర్మైన్ చేస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అదంతా ఎలా జరిగిందో నేను మీకు. ఫీబస్ కార్టెల్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 1925 లో స్టార్ట్ అయింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లైట్ బల్బ్స్ ఉంటుంది కదా, దాని యొక్క సేల్ ని పెంచడం. సో అప్పుడు లైట్ బల్బ్ ఇనిషియల్ గా 2500 అవర్స్ వర్క్ చేసేది. తర్వాత దాన్ని 1000 అవర్స్ కి తీసుకొచ్చారు, జస్ట్ ఇంక్రీజ్ దేర్ సేల్. సో మనం ఎక్స్పీరియన్స్ చేసేది కూడా అదే. కేవలం 4 వాష్ల తర్వాత మనం కొనే కొత్త బట్టలు రంగు పోవడం, మళ్ళీ స్టోర్కి వెళ్ళడం, కొత్త బట్టలు తెచ్చుకోవడం, ఈ పాత బట్టలు పడేయడం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఎలా దొరికింది అంటే ఒక డాక్యుమెంటరీ వల్ల. ఆ డాక్యుమెంటరీ పేరు బై నౌ ఏ షాపింగ్ కాన్స్పిరసీ. ఇది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఒక ట్రెండింగ్ డాక్యుమెంటరీ. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు వాచ్ ద డాక్యుమెంటరీ. ఎందుకంటే ఇందులో నేను చెప్పిన ఫ్యాక్ట్స్ మాత్రమే కాకుండా కొన్ని విషయాలు ఎలా ఉన్నాయంటే వింటే మనం మబ్బులు ఎగిరిపోతాం. సో అలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే ప్లాస్టిక్ రీసైకిల్ అనేది అసలు నిజంగా పాసిబుల్. అమెజాన్, యాపిల్, HUL లాంటి కొన్ని బ్రాండ్స్ మన ఎన్వైరన్మెంట్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి, అది కూడా గ్లోబల్ లెవెల్లో. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే మనం జస్ట్ త్రో అవే అని అనేస్తాం కదా, అంటే బయట పడేస్తుంటాం కదా చెత్తని. ఆ చెత్త అంతా నిజానికి ఎక్కడికి వెళ్తుంది అని డాక్యుమెంటరీ ప్రెజెంట్ చేసింది. ఐ థింక్ ఈ వీడియో అందరితో ఖచ్చితంగా షేర్ చేయాల్సిన వీడియో. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు షేర్ దిస్ వీడియో. ఎవరైతే షాపింగ్ ఎక్కువ చేస్తారో, ఎవరైతే తక్కువ చేస్తారో వాళ్ళందరికీ అవేర్నెస్ కోసం ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఐరన్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ అన్ని కూడా ఫ్రీ సోర్స్ అయిన యూట్యూబ్ లో ఉండాలి. బట్ కార్పొరేట్ కదా, ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది. బట్ ఎనీవేస్ నెట్ఫ్లిక్స్ అనే అకౌంట్ మీకు లేకుంటే నెట్ మిర్రర్ అనే దానికి ఆల్టర్నేటివ్ ఉంది.